ఇటు వీటికి సంబంధించినటువంటి విషయాలలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి నగరికలకు సంబంధించినటువంటి ఏదైతే వినియోగదారులు ఉన్నారో ఒకసారి అడిగి తెలుస్తుందో. అన్న చెప్పండి, నిల్వలు ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా? గ్యాస్ నిల్వలు లేవని చెప్పేసి పెద్ద ఎత్తున వస్తున్నది కదా, ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతానికైతే బుకింగ్ అయితే కావట్లేవు. నేను కూడా నిన్న నుంచి బుక్ చేస్తున్నాను, కావట్లేదు. అందరు కూడా అదే అంటుర్రు, గ్యాస్ బుక్ కావట్లేదు, సాంకేతిక ప్రాబ్లం ఏమున్నది, సర్వర్ బిజీ అంటున్నారు. అదేనా లేకపోతే స్టాక్ లేకనా? మరి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి, ఇరాకు, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దాని ప్రాబ్లం ఏమన్నా ఉందా? మరి ఏదో మొత్తానికైతే సమస్యలు అయితే ఉన్నాయి. అటు హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా భోజనం వసతి కొరకు గ్యాస్ ఉపయోగిస్తారు కదా, వంట కొరకు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మనకు కూడా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకు కూడా అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది ఏదన్నా ఉంటే జిల్లా అధికారులు, సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ బుకింగ్ తొందరగా కావాలి. యాజ్ ఇట్ ఈజ్ గతంలో ఎట్లయితే అయిందో, గతంలో ఇట్లా ఫోన్ కొడుతున్నా నమ్మంటే బుక్ అయ్యేది. కావట్లేదు అసలు, గంటలు కాదు, రోజులు కూడా కావట్లేదు ఒక్కోసారి. అని ప్రాబ్లం ఏందో మరి. గ్యాస్ కంపెనీ వాళ్ళని అడిగితే మాత్రం మాకేం ఇప్పటిదాకా అయితే ఇబ్బంది లేదు, గ్యాస్ బుకింగ్ మాత్రం లేట్ అవుతుంది కానీ మాకు స్టాక్ కూడా వస్తుందని చెప్తున్నారు. మేము కూడా తెలుసుకున్నాం. సరే, ఏదేమైనా మాకు కావాల్సింది ఏముంది, మాకు బుక్ కావాలి, గ్యాస్ అయిపోతే గ్యాస్ గతంలో ఎట్టిచ్చారో అట్లా ఉండాలి. అదేవిధంగా ఉంటే మంచిదని. లేకపోతే ప్రజలు, అటు హాస్టల్స్, విద్యార్థులు అందరూ కూడా ఇబ్బందుల పాలవుతారు. అది గమనించి ఏమన్నా ఇంకేమైనా సాంకేతిక లోపం అట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే సివిల్ సప్లై అధికారులు దీంట్లో జోక్యం చేసుకొని వాటిపై చర్యలు తీసుకొని తొందరగా వినియోగదారునికి అందుబాటులో గ్యాస్ ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. సామాన్యుడిగా ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇటు జిల్లా అధికారులకు కానీ లేకుంటే గ్యాస్ ఏజెన్సీలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సామాన్యునికి ఏం కావాలి? వండుకోవడానికి వంట కావాలి, గ్యాస్ సిలిండర్ కావాలి. అది నువ్వు ఏం చేస్తున్నావా, ఎట్లా పోతున్నావు అనే సంగతి కాదు. మీరు ఇవ్వాలి, మేము తీసుకొని పోవాలి. గతంలో ఎట్టునో గట్లా ఉండాలని మా అభిప్రాయం.